అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వ్యవహారమే పచ్చని పల్లెని నిలువెల్లా వణికించేసింది. దెయ్యం లేదు, గియం లేదు, కానీ ఆ ఊళ్ళో జరిగిన ఘటనలు అలా భయపడేలా చేశాయి. ఆదివాసీ గ్రామమైన ఆ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా అదే భ్రమలో పడిపోయారు. సీను సిచ్యువేషను అలాంటివి. మరి అది సరే, ఇంతకీ ఆ ఇద్దరు ఎలా చనిపోయారు అదే ప్రశ్న. ఎవరిని కదిపినా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతకీ ఈ గిరిజనగూడెంలో ఏమైంది? చుట్టుమెట్టలో ఆ భయం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? చుట్టుమెట్ట ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఆదివాసీ గ్రామం. ఎత్తైన కొండలు, పచ్చని అడవి, ప్రశాంతంగా ఉండే పల్లె దెయ్యం భయంతో నిలువెల్లా వణికిపోయింది. దైన్యంలో ఉన్న ఆదివాసీలకు బాసటగా టీవీ9 ఆ పల్లెబాట పట్టింది. అనాసమ్మకు దెయ్యం పట్టిందని భూతవైద్యం చేయిస్తే ఆమె సోదరుడు త్రినాథ్తో పాటు భూతవైద్యుడు సహదేవ్ అక్కడికక్కడే చనిపోవడంతో దెయ్యమే కారణమని ఫిక్స్ అయ్యారు స్థానికులు. నిజంగా దయ్యాలు ఉంటాయమ్మా? ఉంటాయి, ఎందుకు ఉండదు? కానీ మాకు కనిపించదు. దయ్యం అంటే ఉంటుంది, కానీ గాలితోనే ఉంటుంది, మన మనుషుల్లో ఉండదు కదా. ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు సహదేవ్ ఇటువంటి వైద్యం? ఒక 5 సంవత్సరం దాకా చేసి మన ఈ శ్రమలో పోతే ఒక 6-7 సంవత్సరం అవుతుంది అని చేశారు. అంటే కర్రలు ఇచ్చడమో ఏదో ఒకటి, మరి కర్రలు జల్లడమో ఒక రాయి జల్లడమో అలా చేస్తాడు అనమాట. అంటే ఎప్పుడు ఆయన అంటే అందరికీ నయం చేస్తుంటారా సహదేవ్? చాలా మంచివాడులే మాయ, అందరికి బాగా చేస్తాడు వాడు, అందరికి బాగానే చేస్తాడు. ఆ రోజు ఎందుకు అలా అయిపోయాడో మరి మాకు అంతగా తెలియదు కదా సార్. కనిపిందంటే కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది సార్, అంతే, అదొక టైం బట్టి. ఇక్కడే సరిగ్గా ఈ ప్రాంతంలోనే అనాసమ్మను కూర్చోబెట్టి వైద్యం ప్రారంభించాడు సహదేవ్. ఆ పక్కనే ఆ అనాసమ్మ సోదరుడు త్రినాథ్ ఎవరైతే ఉన్నారో త్రినాథ్ ఒకవైపు పట్టుకున్నాడు, మరోవైపు సహదేవ్ వైద్యం ప్రారంభించాడు. దీంతో కాసేపటికే ఆ వైద్యం ప్రారంభించిన కాసేపటికే అనాసమ్మ ఒకవైపు అపస్మార స్థితిలో ఉన్నప్పటికీ సహదేవ్తో పాటు ఆ త్రినాథ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు, అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోజాలతో ఇక్కడికిక్కడే అందరి కళ్ళ ముందే కుప్ప కూలిపోయారు. దీంతో ఆ దయ్యమే ఆ ఇద్దరిని పొట్టన పెట్టుకుందని ఈ గిరిజనులంతా, స్థానికంగా ఉన్న గిరిజనులంతా నమ్ముతున్నారు. అయితే ఆ ముందు రోజే గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం విశేషం. గ్రామస్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని అంటున్నారు. మరి ఆ 2 మరణాల వెనుక మిస్టరీ ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా వైద్య శాఖ అధికారి జమాల్ బాషా ఆధ్వర్యంలో అధికారులు రంగంలో దిగారు. ఏదో శబ్దాలు వినిపిస్తుండడము, తర్వాత ఏది కూడా లేకపోయినా కానీ ఉన్నట్టు అనిపించడము. ఉదాహరణకు చెప్పాలంటే ఒక చిన్న తాడు రాత్రిపూట కనిపించినా అది పాము మాదిరిగా అనిపించడము. అంటే ముందుగానే భయం ఉంది, భయంతో పాటు దీనికి తోడు ఇట్లా సడన్గా డెత్ జరిగేసరికి వీళ్ళంతా ఎక్కువ భయంతో అలా బిహేవియరల్ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకు సైకలాజికల్గా. అందుకే సైకలాజికల్ ప్రాబ్లం తగ్గించే దానికోసము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అలాగే సైకాట్రిస్ట్ డాక్టర్ కూడా వచ్చారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి. అలాగే కౌన్సిలర్ కూడా వచ్చారు మేడం గారు మాతో పాటు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇంటింటికి వెళ్ళి మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దండి, మేమంతా మీకు తోడుగా ఉన్నామని చెప్పాము. రాత్రిపూట గజ్జల సౌండ్ అలాంటిది వస్తుంటుంది. అది గజ్జల ఏదో దయ్యం అనుకుంటాం, కానీ అవి చిన్న కీటకాలు లాంటివి ఉంటాయి. దానివల్ల ఏదో భయపడి భ్రమలో ఉండి వాళ్ళు సడన్గా డెత్ అయినట్టు నేను అనుకుంటాను. ఈ హాలిసినేషన్ వల్ల నాకు ఇలా మాటలు అనిపిస్తున్నాయి, దయ్యం ఉంది అని ఊళ్ళో చెప్పండొచ్చు. దానివల్ల వీళ్ళందరికీ బాగా ఉంది, మా ఊళ్ళో దయ్యం తిరుగుతుందని అలానే చెప్తున్నారు. సో వీళ్ళందరికీ ఒక అవగాహన మెయిన్ కనిపించి ధైర్యం కల్పించాలి. ఎవరికి ఏ సైకాట్రిక్ ప్రాబ్లం అంటే ఏం లేదు. అంటే ఈ ఊళ్ళో సంఘటన జరగడం వల్ల వీళ్ళకి కొంచెం ప్యానిక్ అయ్యి అలా. సహదేవ్, త్రినాథ్ మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. గ్రామంలో వారికి సహదేవ్ వైద్యానికి వినియోగించిన పొడితో పాటు ఓ శంఖాన్ని స్వాధీనం చేసుకున్నారు వైద్య అధికారులు. వాటిని పోలీసులకు అప్పగించారు. పౌడర్ను వేడి కొడవలపై వేయడం వల్లే బహుశా కెమికల్ రియాక్షన్ జరిగి పాయిజన్ గా మారి పొగ రూపంలో శరీరంలోకి ప్రవేశించి సహదేవ్, త్రినాథ్ ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ బాషా. 3 ఉన్నారు ఆ స్పాట్లో, 2 చనిపోయారు. అసలు బాధితురాలు ఎవరైతే వైద్యం చేయించుకునేందుకు పిలిపించారో ఆవిడ హెల్దీగా ఉంది, చూశాను. ఆమె కూడా బీపీ, షుగర్ అన్ని టెస్ట్ చేస్తే ఆమె హెల్దీగా ఉంది. అంటే ఈ ఊదడంలో చేయడంలో వీళ్ళకి ఎక్కువ మోతాదులో కాన్సన్ట్రేషన్లో ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అది గ్యాసు. ఆమెకు చేరుకుపోయి ఉండొచ్చండి. అంటే ఒకవేళ చేరినా కానీ తక్కువ మోతాదులో ఉంటే ఆమె
భరించి అంటే ఈ పాయిజనస్ గ్యాస్ ఇద్దరిలో ఎక్కువ పోయి వాళ్ళు సడన్గా డెత్ జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. దెయ్యం లేదు గీయం లేదు, అసలు సమస్య భయమే. గ్రామంలోకి అధికారులు ఊళ్ళోకి వెళ్లి అవగాహన కల్పించడంతో చుట్టుమెట్ట గ్రామస్తుల్లో ఇప్పుడు ధైర్యం కనిపిస్తోంది. పొలిమేర దాటాలన్నా, కొండవైపు కన్నెత్తి చూడాలన్నా అడలిపోయారు చాలా మంది. టీవీ9 బృందం గ్రామమంతా పర్యటించింది. ఇంటింటికి వెళ్లి వారిలో అవగాహన కల్పించింది. ఇంటి నుంచి బయటకు రాలేని పిల్లలు సైతం వీధుల్లోకి వచ్చి సరదాగా గడిపారు. కొండ మీద దెయ్యం, మాకేం భయం, దెయ్యం లేదు గియ్యం లేదు అంటూ నినదించారు. తమ భయాన్ని పోగొట్టిన టీవీ9కు థ్యాంక్స్ చెప్పారు. దయ్యం ఉందా? దయ్యం ఉందా? సో ఇది ఈ చిన్నపిల్లలు కూడా మొత్తం మీద టీవీ9 వచ్చి ఇక్కడ గ్రామంలో కౌన్సిలింగ్ చేసిన తర్వాత దయ్యం ఎక్కడా లేదు, కేవలం ఎవరో చెప్పిన మాటలు విని అది దావానంలో పుకార్లా వ్యాపించడం, దానికి తోడు ఇద్దరు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ దయ్యమే వీళ్ళని వెంటాడి చంపేసిందని వీళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నప్పటికీ వీళ్ళంతా కూడా మళ్ళీ టీవీ9 కౌన్సిలింగ్ చేయడంతో అసలు దయ్యం లేదు, కొండ మీద దయ్యం, మాకేం భయం అన్న రీతిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది చుట్టుమెట్టలోని ఆ గ్రామాన్ని భయపెట్టిన కొండ మీద దయ్యం భయం. ఎవరో చూడకపోయినా కేవలం ఒకే ఒక్క పుకారుతో పచ్చనపల్లె చిగురుటాకులా వణికింది. అధికారులు ఊళ్ళోకి రావడం, టీవీ9 బృందం ఊరంతా కలిగి తిరిగి అవగాహన కల్పించడంతో పల్లెగుండెలో ధైర్యం ధ్వనిస్తోంది. ఇప్పుడు లేదండి, అదంతా అపోహ మాటలే, ఎవరో మాటలు చెప్పుకుని కొందరు తెలియని వాళ్ళు తెలిసినట్టు క్రియేట్ చేసిన మాటలే అవన్నీ. కాకపోతే అక్కడ జరిగింది ఏం లేవు. భయం అంటే హఠాత్తు మరణం వల్ల కొద్దిగా భయపడుతున్నాం అంతేనండి. వాళ్ళకి ఏదైనా జబ్బు జ్వరాలుండి చనిపోతే మేము భయపడడం కాదు, హఠాత్తుగా 2 ప్రాణాలు కోల్పోయేసరికి ఏడు దాన్ని మనం ఇది భయాందోళనతో కొద్దిగా గురవుతున్నాం. అది సంగతి. దెయ్యం లేదు, ఉండదు. చుట్టుమెట్టపల్లె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ఇద్దరి మరణానికి కెమికల్ రియాక్షనే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు నిజాలు తేలనున్నాయి. భయమే దెయ్యమై ఈ గ్రామాన్ని వణికిస్తుంది. ఇక్కడ నివసించే అమాయక ఆదివాసులను వెంటాడుతుంది. అనాసమ్మ విషయంలోనూ అదే జరిగింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అసలు నిజంగా దయ్యం ఉందా అంటే లేదని చెప్తున్నారు ఈ చిన్నారులు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ గ్రామానికి వచ్చి ఈ గిరిజనుల్లో ఉన్న భయాన్ని తొలగించి వారిని ఆదరించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా, టీవీ9 అల్లూరి ఏజెన్సీ, చుట్టుమెట్ట గ్రామం నుంచి.